హలో ఫ్రెండ్స్, ఇవాళ క్లాస్లో మనము విజువల్ స్టూడియో కోడ్లో IPYNBలో ఫైల్స్ ఎలా రన్ చేయాలో తెలుసుకుందాం. అసలు ఎందుకు ఈ .IPYNB అనేది మోస్ట్లీ కంపెనీస్లో యూజ్ చేస్తారంటే, సో ఇక్కడ మనం లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, నేను ఫైల్ ఒకటి VS కోడ్ ఎలా క్రియేట్ చేయాలి, దాని కమాండ్ ప్రాంప్ట్ ఎలా రన్ చేయాలని చెప్పుకున్నాం కదా. అంటే ఇక్కడ మీరేం చేస్తారంటే యూ ఆర్ యూజింగ్ 2 విండోస్. బట్ VS కోడ్లో మనకి ఏంటంటే ఇన్బిల్ట్ కానీ ఒక ఎక్స్టెన్షన్తో ఫైల్ సేవ్ చేసామంటే ఆటోమేటిక్గా కోడ్ అక్కడే రాయొచ్చు, దాని కింద మనకి అవుట్పుట్ కూడా చూపిస్తుంది. వీ కెన్ యూజ్ n నెంబర్ ఆఫ్ టెర్మినల్స్. అదంతా ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో మోస్ట్లీ చాలామంది కూడా కమెంట్ పెట్టారు లాస్ట్ వీల్కి, సో ఏంటి ఇది కొంచెం ప్రాసెస్ లెంతీగా ఉందనేసి. లైక్ అది ఎక్కడ అవసరపడుతుందంటే బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ చేసినప్పుడు, డీజాంగో చేసినప్పుడు కానివ్వండి, లేదా ఫ్రంట్ ఎండ్గా చేసినప్పుడు, లైక్ రియాక్ట్ చేసి యాంగ్లర్ చేసినప్పుడు, ఫ్రేమ్ వర్క్స్ రిలేటెడ్గా ఉన్నప్పుడు కమాండ్ ప్రాంప్ట్ యూజ్ అవుతుంది. సో లేదు మాకు సింప్లెస్ట్ వే కావాలి అనుకుంటే యూ కెన్ ప్రిఫర్ ఫర్ ద .IPYNB. సో ఇన్ టుడేస్ క్లాస్ వీ విల్ వర్క్ ఆన్ విత్ ఇట్. సో ఏం చేయాలంట, విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసిన తర్వాత సింప్లీ యూ విల్ క్రియేట్ ఎ న్యూ ఫైల్. యూ క్రియేట్ ఎ న్యూ ఫైల్. సో లెట్ మీ మేక్ ద న్యూ ఫైల్ నేమ్ లైక్ ఇండెక్స్ డాట్. సో పైథాన్ ఫైల్ అయితే మీరు .py అని సేవ్ చేసుకుంటారు. బట్ హియర్ ఫర్ ద IPYNB వీఆర్ డీలింగ్ విత్ ద IPYNB. టు మేక్ ఇట్ లైక్ .IPYNB. ద ఫైల్ నేమ్ మే బి ఎనీథింగ్. సో మీకు నచ్చిన నేమ్ పెట్టుకోండి అండ్ సింప్లీ క్లిక్ ఆన్ ద సేవ్ ఇట్ సెల్ఫ్. సో నెక్స్ట్ థింగ్ ఏం చేయాలంటే దిస్ ఈస్ ద ఇంటర్ఫేస్ ఆఫ్టర్ ద ఫైల్ ఈజ్ సేవ్డ్. ఫైల్ సేవ్ అయిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుందన్నమాట. కోడ్ మీద క్లిక్ చేస్తారు, యూ విల్ క్లిక్ ఆన్ ద కోడ్. ఓకే, సో కొన్ని ల్యాప్టాప్స్లో వాళ్ళు ఏం చేయాలంటే, కొన్ని డివైజెస్ వాళ్ళు, సో దే హ్యావ్ టు గో టు ద ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళిన తర్వాత జూపిటర్ మీద క్లిక్ చేసి ఈ జూపిటర్ని ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఆన్ విత్ .IPYNB యూ నీడ్ టు ఇన్స్టాల్ దిస్ జూపిటర్ ఎక్స్టెన్షన్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను, లేకపోతే కమాండ్ ప్రాంప్ట్లోని పిప్ ఇన్స్టాల్ జూపిటర్ అని టైప్ చేసినా సరిపోతుంది. సో లెట్ మీ షో యూ. సో హియర్ ఐ గోనా పాస్ దేర్ లైక్, సో ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్ యాజ్ వెల్. ఓకేనా, సో చూడండి ఇక్కడ ఏమైంది. సో నేను లాస్ట్ క్లాస్ మీకు చెప్పిన ప్రకారం చూసుకుంటే, సో ఐ హ్యావ్ క్రియేటెడ్ ఎ ఫైల్ అండ్ ఐ హ్యావ్ ఓపెన్ ఇన్ ద కమాండ్ ప్రాంప్ట్. ఓకేనా, లైక్ index.py అనేసి నేను మీకు లాస్ట్ క్లాస్లో చూపించా. సో ఇప్పుడు నాకు ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్తో పని ఏం లేదు, డైరెక్ట్లీ ఐ కెన్ క్లిక్ ఆన్ దిస్ రన్ సింబల్. ఈ రన్ సింబల్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇట్ విల్ కనెక్ట్ టు ద టెర్మినల్ అండ్ వీ కెన్ సీ ద అవుట్పుట్. సో ఈ ఎక్కడైతే కోడ్ రాసామో దాని కింద మనకి అవుట్పుట్ కూడా జనరేట్ అవుతుంది. యా, సో ఫస్ట్ రన్ చేస్తున్నాను కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. యా, సి print hello world. So if you have make any changes itself, so here .IPYNB so is used for rapid code execution. చూడండి ఇక్కడ. సో ఫస్ట్ చూసుకుంటే స్టార్టింగ్ ఫైల్ కాబట్టి కొంత టైం తీసుకుంది. బట్ ఇఫ్ యూ హ్యావ్ సీన్ హియర్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ ర్యాపిడ్లీ అండ్ లేటర్. సో లెట్ మీ క్లిక్ ఆన్ ద కోడ్ సింబల్. అంటే మీకు మళ్ళీ కొత్తగా కోడ్ కావాలి అంటే కోడ్ మీద క్లిక్ చేసుకుంటారు. అండ్ హియర్ ఐ వాంట్ టు మెన్షన్ ఎ స్మాల్ స్టేట్మెంట్. సో 90 + 100 + 120 divided by 6 into 3. ఓకేనా, సో వాట్ విల్ బి ద అవుట్పుట్ ఫర్ ఇట్? సింప్లీ క్లిక్ ఆన్ ఇట్ అండ్ హియర్ యూ కెన్ సీ ద అవుట్పుట్. ఓకే, సో లాస్ట్ క్లాస్లో చూసుకుంటే మనం విడిగా ఫైల్ ఒక దగ్గర కమాండ్ ప్రాంప్ట్ దగ్గర రన్ చేసాం. బట్ ఇక్కడేమైంది, వీఆర్ రైటింగ్ ద కోడ్ అండ్ వీ కెన్ డూ ఇట్ వాట్ ఎవర్ వీ వాంట్. అంటే మనం ఫర్దర్గా చెప్పుకున్నవన్నీ కూడా ఇలాగే చేసుకుంటాం అనమాట. n నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఇదే విధంగా డీల్ చేసుకుంటాం. అండ్ ఐ హోప్ ఐఎమ్ క్లియర్ విత్ ఇట్. సో అందరికి కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏం లేదు, సో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ లైక్ .IPYNB అనే ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకో. మీరు వర్కౌట్ చేయాలంటే జూపిటర్ అనే ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఇన్ ద విజిబుల్ స్టూడియో కోడ్. సో దిస్ is how we will work on with the .IPYNB and I hope I am clear with it, guys. Thank you.